హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను. సింపుల్గా ఈజీగా రైస్ కానీ నోటికి చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీ కూడా వచ్చినాయి అన్నమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సబ్బియం వడలు అనమాట. సబ్బియం నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలాగే మజ్జిగలో కానీ వాటర్లో కానీ మనకి ఎలా బుద్ధి పుడితే అలా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత ఉదయం లేవగానే ఇలా ఈ మాదిరి బాగా ఉప్పుతాయి అన్నమాట. వాటిల్లో మనకి నచ్చినటి కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర వేసాను. తర్వాత ఉల్లగడ్డలు ఒక 4 గడ్డలు ఉడకబెట్టి ఇలా తురిమి వేసాను. తర్వాత వచ్చేసి శనక్కాయ ఉప్పులు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకొని పొడి కొట్టి వేసాను అనమాట, పచ్చగా. ఎందుకంటే శనక్కాయ ఉప్పులు వేస్తేనే బాగా రుచిగా ఉంటాయి, తినేదానికి కూడా కమ్మగా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇలా వచ్చిందనమాట. కానీ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న ఉల్లగడ్డల్లో ఉన్న వాటర్తోనే బాగా పిసుక్కొని ఇలా చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటి చేసుకొని వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత చేసుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చినాయి. వేడిగా తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ఇలా చేసుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్.